శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ త్రివిక్రమాయ నమః. తొలి ఏకాదశి నాడు పొరపాటున కూడా చేయకూడని పనులు. తొలి ఏకాదశి విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తాము. ఈ తొలి ఏకాదశిని దేవసైన ఏకాదశి, పద్మ ఏకాదశి, పేలాల పిండి పండుగ అని కూడా పిలుస్తారు. విశ్వ సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోనికి వెళ్లే పవిత్రమైన రోజు. ఈ రోజు నుండి 4 నెలల పాటు స్వామివారు యోగ నిద్రలో ఉంటారు. ఈ 4 నెలలు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలో ఉండి కార్తీక మాసంలోని శుక్ల ఏకాదశి నాడు స్వామివారు యోగ నిద్ర నుండి మేల్కొంటారు. స్వామివారు యోగ నిద్రలో ఉండే ఈ సమయాన్ని చాతుర్మాసం అంటారు. ఈ ఏడాది 2025 తొలి ఏకాదశి జూలై 6 ఆదివారం రోజున వచ్చింది. ఇంతటి శుభప్రదమైన రోజు పొరపాటును కూడా చేయకూడని పనులేమిటో తెలుసుకుందాం. తొలి ఏకాదశి నాడు ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారాన్ని తినకూడదు. జుట్టు కత్తిరించుకోవటం, గడ్డం గీసుకోవటం వంటి శురకర్మలు చేయకూడదు. ఈ రోజున గోళ్లు కత్తిరించరాదు. పొరపాటున కూడా తులసి దళాలను కోయకూడదు. పూజకు తులసి దళాలు కావలసిన వారు ముందు రోజునే తులసి దళాలను తీసి పెట్టుకోవాలి. ఈ రోజున గొడవ పడటం, కొట్లాటకు వెళ్లటం, దుర్భాషలు మాట్లాడటం చేయకూడదు. ఎవరైనా దానం ఇస్తే నిరాకరించవద్దు. ఈ రోజున ఉపవాస నియమాన్ని పాటించాలి. పగలు నిద్రించకూడదు. ఉపవాస నియమాన్ని పాటించేవారు రాత్రి జాగరణ చేయాలి. ఈ రోజున బ్రహ్మచర్యాన్ని పాటించాలి. చెడు ఆలోచనలు చేయకూడదు. తొలి ఏకాదశి నాడు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రపరిచి స్నానం ఆచరించి ఇంటి ముందు ముగ్గులు వేసి పూజా మందిరాన్ని అలంకరించాలి. యథాశక్తిగా లక్ష్మీదేవిని, శ్రీ మహావిష్ణువుని పూజించాలి. తులసి మాలను లేదా తులసిని స్వామివారికి సమర్పించాలి. ఆవు నేతితో లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. జొన్నలతో పేలాల పిండి చేసి స్వామివారికి నివేదించాలి. ఆదివారం కనుక సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. తొలి ఏకాదశి నాడు దగ్గరలోని విష్ణు ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలి. ఈ రోజు మొత్తం విష్ణు నామాలను జపించటం, విష్ణు సహస్రనామాలను పారాయణం చేయటం లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి. ఏకాదశి తిథి మొత్తం ఉపవాసాన్ని ఆచరించి ద్వాదశి నాడు ఉదయాన్నే విష్ణు ఆలయానికి వెళ్లి వచ్చి సాత్విక ఆహారంతో ఉపవాసాన్ని విరమించాలి. ఇవేనండి తొలి ఏకాదశి నాడు పాటించవలసిన నియమాలు, చేయకూడని పనులు. ఈ తొలి ఏకాదశి నాడు యథాశక్తిగా శ్రీ మహావిష్ణువుని పూజించి స్వామివారి కృపా కటాక్షాలకి పాత్రులవుదాం. ఓం శ్రీ త్రివిక్రమాయ నమః. వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలకై ఇక్షుపురి స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.